సో ఇవాళ క్లాస్లో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టి. జిఎస్టి గురించి అర్థం చేసుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ వై ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇండియాలో జిఎస్టి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రోజు పేపర్లో చూస్తూ ఉంటాం, ఎడిటోరియల్స్లో చూస్తూ ఉంటాం, హిందూ అనాలిసిస్లో చూస్తూ ఉంటారు, మీరు కరెంట్ అఫైర్స్లో ఈ పదం వింటూ ఉంటాం. అసలు జిఎస్టి కథ ఏంటి, జిఎస్టి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం తెలుసుకుందాం. నిన్నటి క్లాస్లో వి అండర్స్టూడ్ దట్ టూ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి అనుకున్నాం. అండ్ జిఎస్టి ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎందుకంటే ఇన్సిడెన్స్ ఈజ్ ఆన్ ది గుడ్ ఆర్ ద సర్వీస్, బట్ ద ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ది కన్స్యూమర్. వస్తువు పైన ఇన్సిడెన్స్ ట్యాక్స్ ఎక్కడ పడిందా అంటే వస్తువు మీద పడింది అంటాం, కానీ కట్టేది ఎవడంటే కన్స్యూమర్. ఇన్సిడెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంపాక్ట్, కాబట్టి జిఎస్టి ఈజ్ కన్సిడర్డ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టి రావడానికి ముందు ఇండియాలో ఏ సిస్టమ్ ఉండేదో తెలుసా మీకు? వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే సిస్టమ్ ఉండేది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ రావడానికి ముందు సేల్స్ ట్యాక్స్ అనే సిస్టమ్ ఉండేది. అంటే జిఎస్టిని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇంతకు ముందున్న సిస్టమ్ ఏంటి, దాంట్లో లోపాలేంటి, ఆ లోపాలని జిఎస్టి ఎలా అధిగమించింది. వ్యాట్ని అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్న సిస్టమ్ ఏంటి, ఆ సిస్టంలో లోపాలేంటి, ఆ లోపాలని వ్యాట్ ఏ రకంగా ఓవర్కమ్ చేసింది. సో మన జర్నీని, అవర్ జర్నీ ఆఫ్ అండర్స్టాండింగ్ జిఎస్టిని సేల్స్ ట్యాక్స్ దగ్గర మొదలు పెడదాం. లెట్ us try to understand the concept of sales tax, how it used to work. తర్వాత దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ ఇష్యూస్ని వ్యాట్ సిస్టమ్ ఏ రకంగా రిజాల్వ్ చేసింది, దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వ్యాట్ సిస్టంలో, వ్యాట్ సిస్టంలో ఉన్న ఇష్యూస్ని ఫైనల్గా జిఎస్టి ఏ రకంగా రిజాల్వ్ చేసింది. ఇలా అర్థం చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ ది పర్పస్ బిహైండ్ కమింగ్ అప్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే సేల్స్ ట్యాక్స్ విషయం గురించి మనం తెలుసుకుంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. సో లెట్ us take 3 people, A, B, C. C stands for consumer అనుకోండి, ఓకేనా? ఇతనేమో హోల్సేలర్ అనుకోండి, ఇతను వచ్చి రీటైలర్ అనుకోండి. 3 లేయర్స్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3 లేయర్స్లో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. హోల్సేలర్ వచ్చి ఒక వస్తువుని 100 రూపాయలకి రిటైలర్కి అమ్ముతున్నాడు. ఇది ట్రాన్సాక్షన్ 1 అనుకోండి. 100 రూపాయలు అనేది హోల్సేలర్ ఛార్జ్ చేస్తున్న రేటు, దానికి ట్యాక్స్ వేయాలి. లెట్ us say అప్పట్లో ఉన్న సేల్స్ ట్యాక్స్ కాస్త 10% అనుకుందాం. 10% సేల్స్ ట్యాక్స్ ఉంది అనుకుంటే 100 మీద 10% వేస్తే మనకి ఎంత అయింది? 10 రూపాయలు అయింది. ఈ 10 రూపీస్ ఎలా వచ్చింది? 10% ఆఫ్ 100. 10% ఆఫ్ 100 అంటే ఇప్పుడు బి ఏకి ఎంత పే చేస్తున్నట్టు? 110 రూపాయలు పే చేస్తున్నట్టు. బి ఏకి 110 రూపాయలు పే చేస్తున్నట్టు. ఈ 110 రూపాయల్లో ఈ 10 రూపాయలని ఏ ఏం చేస్తుంది? అదేంటది? ట్యాక్స్. అదే ఏ గివ్స్ ఇట్ టు గవర్నమెంట్. ఈ 10 రూపీస్ గోస్ టు గవర్నమెంట్. ఏకి మిగిలింది ఎంత? 100 రూపాయలే. సో ఏకి ఇంతకు ముందు ఖర్చు 80 రూపాయలు 70 రూపాయలు అయి ఉండొచ్చు, ఆయన 100 రూపాయలకు అమ్ముతున్నాడు, దానిపైన 10 రూపాయలు ట్యాక్స్ పడింది. ఆ ట్యాక్స్ బి దగ్గర కలెక్ట్ చేసేసి ఆ డబ్బులు కాస్త ఏ గవర్నమెంట్కి ఇచ్చేసాడు. ఏకి మిగిలింది ఎంత అంటే ఈ 100 రూపీస్ ఏకి మిగిలింది. ఇప్పుడు బి దగ్గరికి వద్దాం. బికి ఎంత అయింది మొత్తం ఖర్చు? 100 రూపాయలు ప్లస్ 10, 100 ప్లస్ 10 బికి అయిన ఖర్చు. ఈ 10 రూపాయలు ఏ కట్టాడు గవర్నమెంట్కి, కానీ ఏ డబ్బు కాదు, అది బి డబ్బు. బి ఏకి ట్యాక్స్ రూపంలో ఇచ్చిన డబ్బుని ఏ ఏమో గవర్నమెంట్కి పే చేయడం జరిగింది. సో బి పాయింట్ ఆఫ్ వ్యూలో బికి అయిన ఖర్చు ఎంత? 110 రూపీస్. 110 రూపీస్ ఖర్చు అయినప్పుడు మరి దానికి లాభం వేసుకుంటాడు కదా బి, ఎండ్ కన్స్యూమర్కి అమ్మే ముందు. లాభం ఏమో 20 రూపాయలు అనుకోండి.
₹20 లాభం అనుకోండి. మొత్తం ఎంత అయింది? ₹130 అయింది. ఈ ₹130 బి సికి అమ్మాలనుకుంటున్న రేట్. ఇది సెకండ్ ట్రాన్సాక్షన్. ₹130. కానీ మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ పైన కూడా ట్యాక్స్ పడుతుంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ దగ్గర ట్యాక్స్ పడుతూనే ఉంటుంది. మొదటి ట్రాన్సాక్షన్లో 10% ట్యాక్స్ పడిపోయింది. ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్లో కూడా మళ్ళీ 10% ట్యాక్స్ పడుతుంది. ఈ 10% ట్యాక్స్ ఎలా పడుతుంది? 100 మీద 10% ₹10, ₹10 మీద 10% ₹1, ₹20 మీద ₹10 10% అంటే ₹2. మొత్తం కలిపి ఎంత అయింది? ₹13 అయింది. సో 130 + 13 మొత్తం కలిపితే ఎండ్ కన్జ్యూమర్ ఎంత పే చేయాల్సి వచ్చింది? ₹143 పే చేయాల్సి వచ్చింది. ట్రాన్సాక్షన్ అర్థమైంది అందరికీ? ట్రాన్సాక్షన్ అర్థమైతే దీంట్లో ఉన్న లోపాలను మనం ఐడెంటిఫై చేద్దాం. యూస్ చాట్ బాక్స్ అండ్ రెస్పాండ్. ఈజ్ ద ట్రాన్సాక్షన్ క్లియర్? ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో లోపాలు ఏంటో ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఏంటి ఈ ట్రాన్సాక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? లెట్ us ట్రై టు ఐడెంటిఫై. నాకు 2 లోపాలు కనిపిస్తున్నాయి. మొదటి లోపం, మీరు ఎండ్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచిస్తే మీకు లోపాలు ఏంటనో తెలుస్తాయి. యూ థింక్ ఫ్రమ్ ఎండ్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎండ్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా వస్తువు ఎంతమ్మా? ట్యాక్స్లు అనేవి మీరు పక్కన పెట్టేస్తే వస్తువు ధర ఎక్కడ కనిపిస్తుంది నీకు? ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ రీటైలర్ దగ్గర వాల్యూ యాడ్ కనిపిస్తుంది. ఈ 2 ప్రాపర్. ఎందుకంటే హోల్సేలర్ వస్తువుని తీసుకొచ్చి అమ్ముతున్నాడు, రీటైలర్ దాన్ని కన్జ్యూమర్కి అందిస్తున్నాడు. సో రీటైలర్ తీసుకునే ప్రాఫిట్కి న్యాయమే, హోల్సేలర్ తీసుకునే డబ్బులకి న్యాయం ఉంది. ఈ 100 + 20 విషయంలో ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈ 100 + 20 విషయంలో ఎటువంటి ప్రాబ్లము లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది? ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది? 2 విషయాల్లో వస్తుంది. మొదటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ట్యాక్స్ ఒకసారి కట్టాలి, కానీ కన్జ్యూమర్ 2 సార్లు కడుతున్నాడు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడో ₹10 ఉంది, ఇక్కడో ₹10 ఉంది. ఈ 2 ₹10 కూడా ఈ 100 మీద పడినవే, అవునా కాదా? మొదటి ₹10 100 మీద పడిన ట్యాక్సే, రెండో ₹10 100 మీద పడిన ట్యాక్సే. మొదటి ₹10 ఏమో ఫస్ట్ ట్రాన్సాక్షన్లో జరిగింది, రెండో ₹10 ఏమో సెకండ్ ట్రాన్సాక్షన్లో. సో మనం అబ్జర్వ్ చేస్తున్న మొదటి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డబుల్ ట్యాక్సేషన్. ఎండ్ కన్జ్యూమర్ మొత్తం కడుతున్నాడు కదా, ఈ 10 కడుతున్నాడు, ఈ 10 కడుతున్నాడు, ఈ 10 కడుతున్నాడు, ఆ 10 కడుతున్నాడు. అదేంటిది? ఒకే ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ రేట్ ఏమో ₹100. మరి ₹100 మీద 2 సార్లు కట్టడం ఏంటి? ముందు కట్టిన 100 10 కట్టాల్సి వస్తుంది, తర్వాత పడిన 10 కట్టాల్సి వస్తుంది. సో డబుల్ ట్యాక్సేషన్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. రెండో ప్రాబ్లం, ఇక్కడ ఈ ₹10 ఉంది చూసారు, ఇది యాక్చువల్గా వస్తువు కాదు, ప్రాఫిట్ కాదు. దిస్ ఈజ్ నైదర్ కాస్ట్ నార్ ప్రాఫిట్. ఈ 100 అనుకోండి కాస్ట్ అంటాం, ఈ 20 అనుకోండి ప్రాఫిట్ అంటాం. కానీ ఈ ₹10 పరిస్థితి ఏంటి? అది ట్యాక్స్. కానీ ఈ ట్యాక్స్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం. ఈ ₹1 చూడండి, ఇక్కడ ఈ ₹1 అని చూసారు, ఈ ₹1 ఏంటి? ఆల్రెడీ ఉన్న ట్యాక్స్ మీద ట్యాక్స్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఇది మీరు చూసినప్పుడు అది న్యాయం అనిపిస్తుందా? ఫస్ట్ ఒకే వస్తువు మీద 2 సార్లు ట్యాక్స్ కట్టడం, రెండవది ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ కట్టడం. ట్యాక్స్ మీద ట్యాక్స్ కట్టడము, ఒకే వస్తువు మీద 2 సార్లు ట్యాక్స్ కట్టడం. 2 ప్రాబ్లమ్స్ మనకి ఈ సేల్స్ ట్యాక్స్ మెకానిజంలో కనిపిస్తున్నాయి. ఈ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్కి ఇంకో పేరు ఉంది. ఈ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్కి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కొన్ని ఇంకో పేరు ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దానికి ఇంకొక పేరు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. నేను 2 లేయర్స్ చూపించాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు, ఎండ్ కన్జ్యూమర్, ఇలా 5 లేయర్స్ వేసారనుకోండి, 5 సార్లు పడతాయి. 6 లేయర్స్ పెడితే 6 సార్లు. మన ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ ప్రతి లెవెల్లో కూడా ట్యాక్స్లు పడతానే ఉంటాయి. సో ఫైనల్గా ఎండ్ కన్జ్యూమర్కి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది, డబుల్ ట్యాక్సేషన్లో కూడా పడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ సేల్స్ ట్యాక్స్. ఈజ్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్?
ఇది మీకు అర్థమైతే నేను మీకు వ్యాట్ సిస్టమ్ ఈ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేస్తుందో చెప్తాను. ఓకేనా? సో జస్ట్ రిమెంబర్ దిస్. ఇదే ట్రాన్సాక్షన్ని వ్యాట్ సిస్టమ్ వచ్చాక ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ ఫుల్ ఫామ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మళ్ళీ సేమ్ 3 క్యారెక్టర్సే తీసుకుందాం. ఏ, బి, సి. ఇందాకట్లకే మళ్ళీ వేద్దాం. 100, రైట్? ట్యాక్స్ వచ్చేసి 10. సో వ్యాట్ ఈజ్ 10%. వ్యాట్ అనేది 10% అనుకోండి. 100 దాని మీద ట్యాక్స్ వచ్చేసి 10. ఈ 10 రూపీస్ మొత్తం ఎంత? 110. దిస్ ఈస్ ట్రాన్సాక్షన్ 1. సో బి పేస్ ఏ హౌ మచ్? 110. బి ఏకి ఎంత పే చేశాడమ్మా? 110 రూపీస్ పే చేశాడు. అయితే ఇక్కడ ఒక బ్యూటీ ఉంది. ఈ 110లో 100 రూపాయలు ఏమో ఎక్కడికి వెళ్తుంది? ఏకి వెళ్తుంది. ఈ 10 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. దిస్ 10 రూపీస్ గోస్ టు గవర్నమెంట్. ఈ 10 రూపాయలు ఎవరి పాకెట్లోంచి వచ్చింది? బి పాకెట్లోంచి వచ్చిందా? ఏ పాకెట్లోంచి వచ్చిందా చెప్పండి, మీరే చెప్పాలి. 10 రూపీస్ బి పాకెట్లోంచి వచ్చిందా? ఏ పాకెట్లోంచి వచ్చిందా? ఎస్, బి పాకెట్లోంచి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 10 రూపాయలు అనేది బి యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే రూపంలో మెయింటైన్ అవుతుంది. దిస్ 10 రూపీస్ ఈజ్ మెయింటైన్డ్ విత్ ది గవర్నమెంట్. బి యొక్క అకౌంట్ కింద మెయింటైన్ అవుతుంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ 10 రూపాయల యొక్క ఉపయోగం ఏంటో చెప్తాను మీకు తర్వాత. దిస్ 10 రూపీస్ ఈజ్ యూస్ఫుల్. ఎలాగో మీరు చూడండి. బి 100 రూపాయలు ఏకి ఇచ్చాడు, 10 రూపాయలు కూడా ఏకే ఇచ్చాడు. కానీ ఏ బి తరపున జమ చేసేసాడు. ఏ ఏమో బి తరపున జమ చేసేసాడు గవర్నమెంట్కి. సో అది బి పే చేసినట్టుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో బి అకౌంట్లోనే గవర్నమెంట్తో సేఫ్గా ఉంది. సెకండ్ ట్రాన్సాక్షన్కి వద్దాం. సెకండ్ ట్రాన్సాక్షన్కి వచ్చినప్పుడు బి యొక్క కాస్ట్ ఎంత? 100. బి యొక్క కాస్ట్ ఎంత? 100. కానీ ఈ పర్టికులర్ కేసులో వ్యాట్ సిస్టంలో ఏం చెప్తున్నారంటే యూ హ్యావ్ టు అప్లై ట్యాక్స్ ఓన్లీ ఆన్ వాల్యూ యాడెడ్. వాల్యూ యాడెడ్ అంటే నువ్వు తీసుకొచ్చి ఏం చేస్తున్నావు, స్పెషల్గా ఏం చేస్తున్నావు, దాని మీద మాత్రమే ట్యాక్స్ వేయాలంటారు. ఈ 100కి 20 రూపీస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అనేది దేనికి? వాల్యూ ఎడిషన్కే. వాల్యూ ఎడిషన్ అంటే ఇంకేం లేదమ్మా, సర్వీస్ అందిస్తున్నందుకు. కన్జ్యూమర్కి హోల్సేలర్కి మధ్యలో రిటైలర్ ఉన్నాడు. రిటైలర్ దగ్గర కన్జ్యూమర్ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని అందిస్తున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాల్యూ ఎడిషన్. అదే వాల్యూ ఎడిషన్ కింద మనం తీసుకోవచ్చు. 20 రూపాయలు దానికి ప్రాఫిట్. 100 + 20. ఈ 100 + 20 కలిపితే ఎంత అయింది? 130 అయింది. ఈ 130 పైన 120 అయింది. 100 + 20 కలిపితే ఎంత అయింది? 120 అయింది. ఈ 120 పైన 10% ట్యాక్స్ వేస్తే ఎంత అయింది? 12 రూపీస్ అయింది. 120 పైన 10% ట్యాక్స్ వేస్తే 12 రూపీస్ అయింది. సో ఎండ్ కన్జ్యూమర్ పే చేసేది ఎంత ఇప్పుడు? 132 రూపీస్. దిస్ ఈస్ సెకండ్ ట్రాన్సాక్షన్. ఎండ్ కన్జ్యూమర్ పే చేసేది ఎంత? 132. ఈ 132లో 120 రూపీస్ ఏమో ఎవరికి వెళ్తున్నాయి? బికి వెళ్తుంది. 12 రూపీస్ వచ్చి బి ఏమో గవర్నమెంట్కి కట్టేయాలి. ఈ 12 రూపీస్ బి వచ్చి గవర్నమెంట్కి కట్టాలి. ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. యూ జస్ట్ థింక్ వన్స్. మీరు ఒకసారి ఆలోచిస్తే బికి మొదటి ట్రాన్సాక్షన్లో ఖర్చు ఎంత అయింది చెప్పండి? ఖర్చు ఎంత అయింది? 110 అయింది. సెకండ్ ట్రాన్సాక్షన్లో బి చేతికి ఎంత వచ్చింది? 132 కాదు, 120. ఎందుకంటే 12 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చారు కదా. ఈ 12 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చేసారు అనుకోండి, అది ట్యాక్స్. అది ట్యాక్స్ బికి రాదు. బి తీసుకొని గవర్నమెంట్కి కట్టేస్తుంది. సో ఆ 12 రూపీస్ కౌంట్ చేయకూడదు. 120. అర్థమైందా?
ట్యాక్స్లు వాళ్ళ దగ్గర ఉండిపోవు కదా, కట్టేస్తారు కదా 120. అంటే తన ఖర్చు ఏమో 110 అయింది, వచ్చిందేమో 110 120. అంటే బీకి వచ్చిన లాభం ఎంత? 10 రూపాయల. ఈ లెక్కను చూస్తే మనకి బీకి వచ్చిన లాభం ఎంత కనిపిస్తుంది? 10 రూపాయలు. కానీ బి ఏమనుకున్నాడు ఇనీషియల్ గా? 20 రూపాయలు కదా నా లాభం, 20 రూపాయలు లాభం వేసుకొని అమ్ముదాం అనుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ 10 రూపాయలే లాభం వస్తుంది. లెక్క తేడా కొడుతుంది కదా, లెక్క తేడా కొడుతుందా లేదా? బి 20 రూపాయలు ప్రాఫిట్ వేసుకుందాం అనుకున్నాడు, కానీ 10 రూపాయలే కనిపిస్తుంది. ఇక్కడే గేమ్ ఉంది. బి 12 రూపాయలు గవర్నమెంట్కి కట్టినప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఎవరు ఉన్నాయి? బి ఉన్నాయి. ఏ రూపంలో? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో. సో ఈ 12 రూపాయలు కట్టకుండా బి ఏం చేస్తాడో తెలుసా? ఆల్రెడీ నా 10 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, అది మైనస్ చేసి హీ విల్ ఓన్లీ పే 2 రూపీస్ టు గవర్నమెంట్. హీ విల్ ఓన్లీ పే 2 రూపీస్ టు గవర్నమెంట్. ఇప్పుడు ఈ 12లో 2 రూపీస్ మాత్రమే కడితే ఇక్కడ 10 మిగులుతుందా లేదా? 2 రూపీస్ ఏమో గవర్నమెంట్కి కట్టేస్తాడు, రిమైనింగ్ 10 రూపీస్ కూడా బి దగ్గరే ఉంటాయి. సో బికి ఎంత మిగిలింది? చివరికి 130 మిగిలింది. బి యొక్క ఖర్చు ఎంత అయింది? 110 అయింది. బికి మిగిలింది ఎంత? 130. సో తన లాభం యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. 20 రూపీస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా మనకి కనిపిస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? వ్యాట్ సిస్టంలో అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ వ్యాట్ సిస్టమ్. ఇక్కడ మీరు ఇందాక చూసిన 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయో లేదో అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం 2 ప్రాబ్లమ్స్ చూసాం. ఇందాక చూసిన 2 ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూడండి. మొదటిది డబుల్ ట్యాక్సేషన్. ఇక్కడ ఓవరాల్ గా సెకండ్ ట్రాన్సాక్షన్ లో పడిన ట్యాక్స్ ఎంత? 12 రూపీస్. 12 రూపీస్ ఎలా వచ్చింది? ఈ 100 మీద పడిన 10. ఈ 100 మీద పడిన 10. 100 మీద ఇంతకు ముందు ఒక 10 పడింది చూడండి, అది తీస్తాం. ఆ 10 రాయలేదు ఇక్కడ. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడో 10 ఇక్కడో 10 2 ట్యాక్స్లు ఉన్నాయి. అదే 100 మీద 2 ట్యాక్స్లు ఉన్నాయి. కానీ ఈ కేసులో నేను 100 + 20 రాశాను, ఈ మధ్యలో ఉన్న 10 రాయలేదు. ఇక్కడ 10 కనిపిస్తుంది చూడండి, ఈ 10 నేను ఇక్కడ రాయలా. 100 + వాడి ప్రాఫిట్ 20 రాశాను అంతే. సో డబుల్ ట్యాక్సేషన్ ఇష్యూ లేదు. ఈ 100 మీదేమో 10 రూపాయలు ట్యాక్స్ పడింది, ప్రాఫిట్ 20 రూపాయల మీదేమో 2 రూపీస్ ట్యాక్స్ పడింది. అందుకే మొత్తం ట్యాక్స్ ఎంత అయింది? 12 రూపాయలు అయింది. ఈ 12 రూపాయల్లో కూడా ఆల్రెడీ కట్టిన ఇన్పుట్ ట్యాక్స్ తీసాం. సో చివరికి 2 రూపాయలే కట్టాడు అతను, నష్టం లేదు. ఇంకొకటి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉందా ఇక్కడ చెప్పండి? ఈ ట్రాన్సాక్షన్ లో చూడండి, ఈ 10 రూపాయలు అనేది ట్యాక్స్ అమౌంట్, దాని మీద ఏమో 10% ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అన్నాం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నాం. ఈ పర్టికులర్ కేసులో దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సో 2 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం. డబుల్ ట్యాక్సేషన్ నో, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ నో. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఇంకో పేరు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు. అటు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు, ఇటు డబుల్ ట్యాక్సేషన్ కూడా లేదు. ఎండ్ కన్స్యూమర్ ఎంత పే చేశాడు? 132 రూపీస్. ఇక్కడ ఎండ్ కన్స్యూమర్ ఎంత పే చేశాడు? 143 రూపీస్. ఇప్పుడు ఎండ్ కన్స్యూమర్ కి బెనిఫిట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ 143 ఉండేది కాస్త ఇక్కడ 132 అయింది. ఎండ్ కన్స్యూమర్ కి భారం తగ్గింది కదా, ఎండ్ కన్స్యూమర్ కి భారం తగ్గింది. ఎందుకంటే డబుల్ ట్యాక్సేషన్ లేదు, రెండోది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కూడా లేదు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, డబుల్ ట్యాక్సేషన్ 2 లేకపోవడం వల్ల ఎండ్ కన్స్యూమర్ కి భారం తగ్గింది. ఈ రకంగా వ్యాట్ సిస్టమ్ వచ్చి సేల్స్ ట్యాక్స్ సిస్టంలో ఉన్న 2 లోపాలని సరిదిద్దింది. సేల్స్ ట్యాక్స్ సిస్టంలో ఉన్న 2 లోపాలు, ఒకటి డబుల్ ట్యాక్సేషన్, రెండవది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. 2 లోపాలని కూడా వ్యాట్ సిస్టమ్ అనేది సరి చేసింది. మీరు అడగొచ్చు, సార్ వ్యాట్ సిస్టమ్ ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తే వై టు గో ఫర్ జిఎస్టి అగైన్? మళ్ళీ జిఎస్టి ఎందుకు? ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా, మళ్ళీ ఎందుకు జిఎస్టి? ప్రాబ్లం కొంత మాత్రమే సాల్వ్ అయింది. ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, వెరీ కాంప్లెక్స్. సగమే సాల్వ్ అయింది ప్రాబ్లం, ఇంకా సాల్వ్ కావాల్సింది ఉంది. ఏంటి ఇంకా సాల్వ్ అవ్వాల్సిన విషయం ఏంటో, సాల్వ్ కావాల్సిన విషయం ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. ఫస్ట్ థింగ్, వ్యాట్ సిస్టమ్ అనేది ఎస్ ఈజ్ ఓన్లీ ఆన్ గుడ్స్. వ్యాట్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ఆన్ గుడ్స్.
సర్వీసెస్ పైన పడే ట్యాక్స్ ని సర్వీస్ ట్యాక్స్ అంటారు. సర్వీసెస్ పైన ట్యాక్స్ ని సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్, సారీ రివర్స్ లో రాస్తున్నాను పోన్లండి. మ్యానుఫ్యాక్చరింగ్ పడిన, ఇలా రాసేద్దాం, ఇది గొడవ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఇంకొక ట్యాక్స్ కూడా పడుతుంది, దాన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తూ ఉంటుంది. ఈ వ్యాట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ వేస్తాయి, ఎక్సైజ్ డ్యూటీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్స్ వేస్తాయి. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? అంటే ఒక సింగిల్ గవర్నమెంట్ టాక్సేషన్ కాదు ఇది. వ్యాట్ ఏమో స్టేట్ గవర్నమెంట్స్ వేస్తున్నాయి, ఎక్సైజ్ డ్యూటీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ వ్యాట్ అనేది డిఫర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఆంధ్రాలో ఉన్న వ్యాట్ వేరుండొచ్చు, తెలంగాణలో ఉన్న వ్యాట్ వేరుండొచ్చు, తమిళనాడులో ఉన్న వ్యాట్ వేరుండొచ్చు. అంటే ఒకే వస్తువు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రేటుకి దొరుకుతుంది. అన్ని వస్తువులు ఒకే వస్తువు బార్డర్ దాటగానే రేట్లు మారిపోతూ ఉంటాయి. మీరు ఇప్పటికి కూడా అబ్జర్వ్ చేస్తే లిక్కర్ మీకు కేంద్రపాలిత ప్రాంతాల్లో రేట్లు తక్కువ ఉంటాయి. యానాం వెళ్ళండి, పాండిచ్చేరి వెళ్ళండి, గోవా వెళ్ళండి. సో చాలా మందికి మీలో ఆ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది, తాగేవాళ్ళు. సో అలాంటి ఏరియాస్లో మనకి ఎస్ జెన్యూన్ బాయ్స్ విల్ రెస్పాండ్, జెన్యూన్ మెన్ విల్ రెస్పాండ్. ఎస్ అని చెప్పండి. ఎవరెవరికి ప్రత్యక్ష అనుభవం ఉందో వాళ్ళంతా కూడా. ఓకే ఫైన్, గర్ల్స్ కెన్ ఆల్సో రెస్పాండ్. ఓకే, సో గోవా, పాండిచ్చేరి, యానాం ఇలాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో అది సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటాయి కాబట్టి ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే మీకు పెట్రోల్, డీజిల్ రేట్లు దే ఆర్ స్టిల్ అండర్ వ్యాట్. సో అవి కూడా చూస్తే రాష్ట్రానికి కూడా రేట్లు వేరే ఉంటాయి, ఎందుకంటే రాష్ట్రాలు వేరువేరుగా ఛార్జ్ చేస్తూ ఉంటాయి. అయితే ఒకసారి ఇందాక మనం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, డబుల్ టాక్సేషన్ అనే 2 కాన్సెప్ట్స్ మాట్లాడాము. వ్యాట్ సిస్టమ్ ద్వారా పోతాయని కూడా మనం చూసాం ఎగ్జాంపుల్ ద్వారా. అయినా జిఎస్టీ తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో మళ్ళీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో వీ హ్యావ్ టు లుక్ ఎట్ 1 మ్యానుఫ్యాక్చరర్, 1 డీలర్, అగైన్ 1 కన్స్యూమర్. సో మనకి బాగా తెలిసిన మ్యానుఫ్యాక్చరర్ మారుతి సుజుకి ఎగ్జాంపులే తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. మారుతి సుజుకి వాడు ఒక కారు 100 రూపాయలకి అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. 100 రూపాయలకు అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. ఎగ్జాంపుల్ కదా, మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. 100 రూపాయలకు వస్తే అట్లీస్ట్ ఎలాగో నిజంగా మనం కొనలేం, అనుకోవడానికైనా హాయిగా ఉంటుంది. 100 రూపాయలు. దీనిపైన తను సెంట్రల్ గవర్నమెంట్కి ఏం కడతాడు? ఎక్సైజ్ డ్యూటీ కడతాడు. లెట్ అస్ సే 10% ఎక్సైజ్ డ్యూటీ ఉందనుకోండి. సో 10 రూపీస్. ఈ 10 రూపీస్ ఏంటి? 10% ఆఫ్ 100. సో దిస్ గోస్ టు హూమ్? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ. In the form of excise duty. So dealer transaction 1, డీలర్ దగ్గరికి వచ్చేసరికి 110 అయింది. 100 + 10. మర్చిపోయాను, ఈ 110 ఎవరు కడుతున్నారు? మ్యానుఫ్యాక్చరర్కి. ఎవరు కడుతున్నారు? డీలర్ కదా కట్టేది. సో డీలర్ ఈస్ గివింగ్ 110 రూపీస్. డీలర్ ఈస్ గివింగ్ 110 రూపీస్ టు మ్యానుఫ్యాక్చరర్. అందులో 100 రూపాయలు మ్యానుఫ్యాక్చరర్ పెట్టుకుంటున్నాడు, 10 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కట్టేశాడు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్సైజ్ రూపంలో, డ్యూటీ రూపంలో కట్టేశాడు. ఈ 10 రూపాయలు ఎవరి పాకెట్లోంచి వెళ్ళిందంటే డీలర్ పాకెట్లోంచి వెళ్ళింది. డీలర్ పాకెట్లోంచి 10 రూపాయలు వెళ్ళింది. ఇంతకు ముందు స్టోరీ మళ్ళీ చూద్దాం. కానీ డీలర్కి ఓవరాల్గా 110 ఖర్చు అయిపోయింది కాబట్టి 110 వేసుకుంటాడు. తన ప్రాఫిట్ ఒక 20 రూపాయలు అనుకుంటే 20 ప్రాఫిట్ అయింది. టోటల్ వచ్చేసి 130 రూపీస్ అయింది. దీనిపైన ఇప్పుడు కన్స్యూమర్కి అమ్మినప్పుడు హీ హాజ్ ఎ సిస్టమ్ కాల్డ్ వ్యాట్. సో వ్యాట్ కూడా 10% అనుకుంటే దీనిపైన వ్యాట్ వేస్తాడు. సో వ్యాట్ వేసినప్పుడు ఎంత అయింది మనకి? 130 + 10% 13 రూపీస్ అయింది. మళ్ళీ ఫైనల్గా 143 అయిపోయింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఐడియల్గా ఈ 10 రూపాయల మీద వేయకూడదు. ఈ 10 రూపాయలు సెట్ ఆఫ్ అవ్వాలి, కానీ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, ఇప్పుడు ఈ 13 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్. ఇందాక మనం ఏమనుకున్నాం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అనుకున్నాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయడానికి అవ్వదు. ఒక ట్రాన్సాక్షన్లోనేమో వ్యాట్ ఉంది, వ్యాట్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్. ఇంకో ట్రాన్సాక్షన్లో ఏమో ఎక్సైజ్ డ్యూటీ ఉంది, దట్ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇందాక ట్రాన్సాక్షన్లో చూస్తే మీకు రెండు చోట్ల వ్యాటే ఉంది. ఇక్కడ వ్యాటే, ఇక్కడ వ్యాటే, రెండు చోట్ల వ్యాటే, రెండు చోట్ల స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ 12 రూపాయలు కట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్కే, ఈ 12 రూపాయలు కట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్కే, ఈ 10 రూపాయలు ఆల్రెడీ కట్టింది స్టేట్ గవర్నమెంట్కే. సో కాబట్టి నేను ఆల్రెడీ 10 కట్టేసానని ఇంకో 2 రూపాయలు కట్టేసి ప్రశాంతం అయిపోయింది. కానీ ఈ కేసులో వచ్చేసరికి అలా కాదు. మొదట 10 రూపాయలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి కట్టావు, రెండోసారి 13 కట్టినప్పుడు నేను ఆల్రెడీ 10 కట్టాను అంటే ఎవరికి కట్టావు అంటాడు స్టేట్ గవర్నమెంట్. ఏమంటారు వాళ్ళు? ఎవరికి కట్టావు? సెంట్రల్ గవర్నమెంట్ కట్టావు. మరి నాకెందుకు చెప్తున్నావు? ఆర్ యూ గెటింగ్ ఇట్? కట్టింది ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి. అది స్టేట్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్లో మైనస్ చేయడానికి అవ్వదు. అది స్టేట్ గవర్నమెంట్కి కట్టే ట్యాక్సెస్లో మైనస్ చేయడానికి అవ్వదు. అందుకే మైనస్ చేయడానికి అవ్వదు కాబట్టే ఈ 10 రూపాయలని దీని కాస్ట్ కిందే భావిస్తాడు. మైనస్ చేయడానికి అయ్యింది అనుకోండి, అది కాస్ట్ కింద రాయరు. ఈ కేసులో చూడండి, మీకు ఇక్కడ 10 రూపాయలు నేను రాయలేదు. ఎందుకు రాయలేదు? అది మైనస్ చేయడానికి అవుతుందని తనకు తెలుసు కాబట్టి. అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఉంది, అది నేను ఎలాగో మైనస్ చేసుకుంటాను, అది నాకు కాస్ట్ కాదు అని అతను భావించాడు కాబట్టి ఇక్కడ 100 + 20 రాశాడు. నేను పెట్టిన 100, నాకు కావాల్సిన ప్రాఫిట్ 20. సో 120 మీద ట్యాక్స్ వేసేసుకున్నాడు. కానీ ఈ కేసులోకి వచ్చేసరికి ఈ 10 సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది, ఇక్కడ నేను కట్టేదేమో స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కట్టినప్పుడు అది మైనస్ చేసుకోవడం కుదరదు. అది మైనస్ చేయడం కుదరదు కాబట్టి అది అతనికి కాస్ట్ కింద పడిపోతుంది. 110 నా కాస్ట్, 20 రూపాయలు ప్రాఫిట్, 130 అయిపోయి ఈ 130 మీద 10% వేసేస్తారు. మొత్తం 143 రూపీస్ అయిపోయింది స్టేట్. 143 రూపీస్ ఎండ్ కన్స్యూమర్ పే చేయాల్సి వచ్చింది. అంటే ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అప్ విత్ వ్యాట్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత కూడా అన్ని ట్రాన్సాక్షన్స్లోనూ వ్యాటే ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఒక ట్రాన్సాక్షన్లో ఎక్సైజ్ డ్యూటీ, ఇంకో ట్రాన్సాక్షన్లో వ్యాట్ ఉంటే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. ఇది క్లియర్? అందరికి అర్థమైందా ప్రాబ్లం ఏంటో? ఒక ట్రాన్సాక్షన్లో ఇది, ఒక ట్రాన్సాక్షన్లో ఇంకోటి ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఒకదాని మీద ఒకటి ఆఫ్సెట్ చేయడం అనేది జరగట్లేదు. దాంట్లోంచి తీసేయండి, దీంట్లోంచి తీసేయండి అంటే కుదరట్లేదు ఇక్కడ. This is the main problem. Even after coming up with VAT, you still can't solve the problem. అంటే ఇప్పుడు ఏపీ తీసుకున్నారు, ఇది ఆంధ్రప్రదేశ్, ఒక పర్టికులర్ స్టేట్ మీరు తీసుకున్నారు అనుకోండి. ఆంధ్రప్రదేశ్లోనే ఏ బి సి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఏ నుంచి బికి, బి నుంచి సికి ఇది వ్యాటే వస్తుంది, ఇది వ్యాటే వస్తుంది. ఇదేమో ఇందాక మాట్లాడుకున్నట్టు హోల్సేలర్ నుండి రిటైలర్ నుండి కన్స్యూమర్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరగలేదు, ఓన్లీ ట్రేడింగ్ జరుగుతుంది. ఒక చోట నుంచి ఒకటి, ఒక చోట నుంచి ఒకటి, రెండు వ్యాట్లే కాబట్టి సమస్య లేదు. ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది, దాన్ని మనం ఎక్సైజ్ డ్యూటీ అన్నాం. అదేమో స్టేట్ గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్లోంచి మైనస్ చేసుకోవడానికి కుదరదు. సో చచ్చినట్టు డీలర్కి అది కాస్ట్ కింద ఉండిపోతుంది. ఆ కాస్ట్ మీద పెట్టేసుకుంటాడు, దానిపైన కూడా ట్యాక్స్ వేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. దిస్ ఈజ్ ది ప్రాబ్లం విత్ వ్యాట్. వ్యాట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సాల్వ్ అవ్వలేదు. అందుకని దే కేమ్ అవుట్ విత్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ జిఎస్టి. జిఎస్టి, వన్ నేషన్ వన్ ట్యాక్స్. అంటే ఇంతకు ముందున్న రకరకాల ట్యాక్స్లు, ఏంట ట్యాక్స్లు? వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇలా రకరకాల పేర్లతో ఉన్న ట్యాక్స్లన్నిటిని తీసేసి ఒకటే ట్యాక్స్ ఉండాలి, ఇన్ని పేర్లు మనకు వద్దు అని చెప్పి జిఎస్టి అని తీసుకొచ్చారు. దాని పేరేంటి? గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. వ్యాట్ అనేది ఓన్లీ ఆన్ ప్రొడక్ట్స్, సర్వీస్ ట్యాక్స్ ఓన్లీ ఆన్ సర్వీసెస్, బట్ జిఎస్టి on goods as well as services. On goods as well as services. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఒక 2 నిమిషాలు
ఎకానమీ నుంచి పాలిటీకి వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం వెనక్కి. జిఎస్టీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసిందో చెప్తాను. చెప్పేలోపు ఒక్కసారి పాలిటీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. పాలిటీలో మీరు చదువుతారు. ఏం చదువుతాం మనం పాలిటీలో? డిఫరెంట్ ఏంటి లిస్ట్లు, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అని చదువుతాం. సెంట్రల్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు వేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు వేస్తుంది. అర్థమైందా? ఏదన్నా ఒక వస్తువు ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్, ద స్టేట్స్ హ్యావ్ ది అథారిటీ టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ ఇట్. వాటిపైన ట్యాక్స్ వేసే అధికారం స్టేట్స్కి ఉంటాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఇది ఇంతకు ముందు ఉండేది. సో కొన్నింటిపైన సెంట్రల్ గవర్నమెంట్ వేసుకునేది, కొన్నింటిపైన స్టేట్స్ వేసుకునేవి, కొన్నింటిపైన ఇద్దరు వేసేవాళ్ళు. ఇంతకుముందు అలా ఉండేది. ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు పైన ఇది వాళ్ళ ట్యాక్స్, ఇది వీళ్ళ ట్యాక్స్, ఇది వీళ్ళది, అది వాళ్ళది అని లేదు. స్టేట్ వాళ్ళు కూడా ఇంతకు ముందు ఏ వస్తువుల పైన అయితే ట్యాక్స్ వేశారో అవన్నీ రెలింక్విష్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తనకి ఎక్స్క్లూజివ్ గా ఉన్న రైట్స్ ని రెలింక్విష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని రెలింక్విష్ చేసింది, వదిలేసింది. ఎక్సైజ్ డ్యూటీని వదిలేసింది. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ని వదిలేసింది. వీళ్ళకున్న పవర్ వాళ్ళు వదిలేసుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ తన చేతిలో ఉన్న పవర్ తను వదిలేసుకుంది. వదిలేసుకుని ఏం చేశారు? ఇద్దరం కలిపి ఒక మాట మీదకి వచ్చేద్దాం, జిఎస్టీ అనేది వేద్దాం. అంటే స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశమా, సెంట్రల్ లిస్ట్ లో ఉన్న అంశమా అని మరి చూడొద్దు. చూడకుండా లెట్ us ఐడెంటిఫై సమ్ గుడ్స్ యాజ్ జిఎస్టీ గుడ్స్, సమ్ గుడ్స్ యాజ్ నాన్ జిఎస్టీ గుడ్స్. కొన్ని వస్తువులకి పైన జిఎస్టీ అప్లికబుల్ కాదు, కొన్ని వస్తువుల పైన జిఎస్టీ అప్లికబుల్ అని డిసైడ్ చేద్దాం. జిఎస్టీ అప్లికబుల్ అయినప్పుడు ఒకటే రకమైన ట్యాక్స్ వేద్దాం. ఆ ట్యాక్స్ మనం సర్దుకుందాం. మీరు కొంచెం, మేము కొంచెం సర్దుకుందాం. ఇంతకుముందు మీరు తీసుకునే వాళ్ళు, మీరు వేరేగా వేసుకునే వాళ్ళు తీసుకునేవాళ్ళు, నేను వేరేగా వేసుకునేవాడిని తీసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే కలిపేద్దాం, ఒకేసారి వేద్దాం, వచ్చింది సర్దుకుందాం ఇద్దరం. దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో ఈ రకమైన అగ్రిమెంట్. ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కారు మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద వేసే ఎక్సైజ్ డ్యూటీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేది. సేల్స్ అల్టిమేట్ గా కన్స్యూమర్ కి సేల్ చేసి ఏ రాష్ట్రంలో సేల్ అయితే జరుగుతుందో ఆ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్, ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్, ఇప్పుడేమో వ్యాట్. ఆ వ్యాట్ ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ లో చూసాం కదా మనం, ఎక్సైజ్ డ్యూటీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది, అలాగే వ్యాట్ వచ్చేసి ఇదేమో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఆయనేమో 10 రూపాయలు తీసుకున్నాడు, వీళ్ళేమో 13 రూపాయలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇలా జరిగేది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ పేరు వద్దు, ఈ పేరు వద్దు, ఒకటే పేరు ఉండాలి, ఆ పేరే జిఎస్టీ. దాంట్లో వచ్చేది ఇద్దరు సమానంగా ఇద్దరు సర్దుకోవాలి అనేది తర్వాత వీళ్ళు డిసైడ్ చేసుకున్న అంశం. ఇప్పుడు జిఎస్టీ వేస్తే సిస్టమ్ ఎలా రన్ అవుతుంది మనం ఒకసారి చెక్ చేద్దాం. జిఎస్టీ వేస్తే ఏ మార్పులు వచ్చాయో ఒకసారి మనం చెక్ చేసేద్దాం. ఇందాకటి కేసే మళ్ళీ తీసుకోండి. మారుతి సుజుకి డీలర్, కన్స్యూమర్, ఓకేనా? మారుతి సుజుకి ఇందాకలాగే అనుకున్నాం. కార్ ఏమో 100 రూపాయలు అనుకోండి. మళ్ళీ 100 రూపాయలకి మీకు క్యాల్కులేషన్ ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను. 100 రూపాయల పైన లెట్ us say 10% సిజిఎస్టి, ఎస్జిఎస్టి. జిఎస్టీలో 2 రకాలుగా వేస్తారు మళ్ళీ, సిజిఎస్టి, ఎస్జిఎస్టి అని. అంటే ఒకే దానిపైన 2 సార్లు పడతాయి. మీరు ఎప్పుడైనా ఇడ్లీ తినడానికి వెళ్ళారనుకోండి, వాడు 18% లేకపోతే ఎంత ఉంటుంది, 9%, 18% ఉంటుంది రెస్టారెంట్ మీద. 9% ఏమో ఎస్జిఎస్టి, 9% సిజిఎస్టి అని రాస్తారు. ఈ ఎస్జిఎస్టి అని రాసిందేమో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, సిజిఎస్టి అని రాసిందేమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఐటమ్ ఒకటే, ఒకేసారి ట్యాక్స్ వేశారు, దాన్ని 2 ముక్కలు అక్కడే చేస్తారు, ఎవరి ముక్కలు అక్కడే తీసేసుకుంటున్నారు. ఇలా వర్కౌట్ అవుతుంది. 100 రూపాయలకి 100, సారీ 10. ఈ 10% సిజిఎస్టి ఎంత అయింది? 10 రూపాయలు. దిస్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఈ 10% ఎస్జిఎస్టి ఎంత అయింది? ఈ 2 కూడా 100 మీదే కదా, ఇది అనదర్ 10 రూపీస్. దిస్ గోస్ టు స్టేట్ గవర్నమెంట్. ఇదేమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళింది, అదేమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. అంటే మొత్తం ఎంత అయింది? 100 + 10 + 10 మొత్తం ఎంత అయిందమ్మా? 120 రూపీస్ అయింది. 120 రూపీస్ అయింది. అంటే ఈ డి ఎంఎస్ఐఎల్కి ఎంత పే చేశాడు?
120 రూపీస్ పే చేశాడు. సో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు మనకి. జిఎస్టీలే కనిపిస్తాయి. ఇక్కడ జిఎస్టీలే కనిపిస్తాయి, సెకండ్ ట్రాన్సాక్షన్లోనూ జిఎస్టీలే కనిపిస్తాయి. ఇంతకుముందు మొదటి ట్రాన్సాక్షన్లో ఎక్సైజ్ డ్యూటీ, రెండో ట్రాన్సాక్షన్లో వ్యాట్ అని కనిపించేది. ఇప్పుడు రెండు చోట్ల జిఎస్టీలే కనిపిస్తాయి. సో మొదటి ట్రాన్సాక్షన్స్లో మనకి 100 రూపాయల పైన 10 రూపాయలు సిజిఎస్టీ, 10 రూపాయలు ఎస్జిఎస్టీ పడ్డాయి. ఈ 10 రూపాయలు, ఈ పర్టికులర్ 10 రూపాయలు, ఈ పర్టికులర్ 10 రూపాయలు, ఈ రెండు కూడా డీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో అటు సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్లోను, ఇటు స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లోను సేవ్ అవుతాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో సేవ్ అవుతాయి. ఆ 10 రూపాయలు గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ ఇట్. నో లెట్స్ గో టు సెకండ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు డీకి అయ్యే ఖర్చు ఏంటో ఒకసారి చూద్దాం. డీకి అయ్యే ఖర్చు ఎంత? 100. ఈ 10 ఖర్చు కింద చూడాలంటే ఖర్చు కింద చూడకూడదు. ఎందుకు? అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పాను. అది క్రెడిట్ రూపంలో ఉంది, రేపు పొద్దున తను వాడుకుంటాడు. ఆ 10 ఈ 10 రెండు 10లు తను వాడతాడు. ఎలా వాడతాడో మీకు ఇక్కడే చూపిస్తాను. వాడతాడు కాబట్టి అది తనకి ఖర్చు కాదు. సో ఆ ట్యాక్స్ నేను మళ్ళీ రాయను ఇక్కడ. డీకి అయ్యే ఖర్చులో ఇక్కడ 120 అని రాసినప్పటికీ 20 రూపాయలు తిరిగి వెనక్కి వస్తుంది కాబట్టి అది నేను ఖర్చు కింద రాయను. ఖర్చు కింద రాయకుండా డీకి కావాల్సిన ప్రాఫిట్ ఎంత? 30 రూపాయలు ప్రాఫిట్. డీకి ఏమో 30 రూపాయలు ప్రాఫిట్ కావాలి. సో 100 + 30 130. 130 అయ్యింది. 100 రూపాయలు ఏమో డీకి అయిన ఖర్చు, కాస్ట్ 30 రూపాయలు డీ కావాలనుకుంటే ప్రాఫిట్ 130. కన్స్యూమర్ కమ్మినప్పుడు మళ్ళీ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ లేవు, ఏముంది? జిఎస్టీ సిస్టమ్ ఉంది. మళ్ళీ 10%. ఎగ్జాంపుల్కి వేసుకుంటున్నాను. 10% సిజిఎస్టీ, 10% ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ వేస్తాం. ఇప్పుడు 10% సిజిఎస్టీ అంటే ఎంత అయింది? 10% ఆన్ 130, విచ్ ఈస్ 13 రూపీస్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత పే చేయాలి? డి ఇప్పుడు 13 పే చేయాలి. ఎంత పే చేస్తాడు? 13 పే చేస్తాడా? ఆల్రెడీ 10 క్రెడిట్ రూపంలో ఉంది, అది మైనస్ చేసేసి హీ విల్ ఓన్లీ పే 3 రూపీస్. అలాగే 10% ఎస్జిఎస్టీ అని రాసాం. 10% ఆన్ 130 ఎంత? అగైన్ 13. ఎవరికి పే చేయాలి? స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలి. కానీ స్టేట్ గవర్నమెంట్కి 13 పే చేస్తాడా? ఆల్రెడీ తందే 10 రూపీస్ క్రెడిట్ రూపంలో ఉంది. ఆ 10 మైనస్ చేసేసి ఓన్లీ 3 రూపీస్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తాడు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఓవరాల్ ట్రాన్సాక్షన్ ఎంత వచ్చింది? మొదటి ట్రాన్సాక్షన్లో 10 రూపాయలు వచ్చింది, రెండో ట్రాన్సాక్షన్లో 3 రూపాయలు వచ్చింది. 10 + 3 కలిపి మొత్తం 13 రూపాయలు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వచ్చింది? మొదటి ట్రాన్సాక్షన్లో 10 రూపాయలు, రెండో ట్రాన్సాక్షన్లో 3 రూపాయలు, మొత్తం కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా 13 రూపాయలు వచ్చింది. అదే కదా, ఇక్కడ 13, ఇక్కడ 13. వీళ్ళకి 13, వాళ్ళకి 13 వెళ్ళిపోయాయి. 13, 13, 26, 26, 130, 156. దిస్ ఈజ్ వాట్ ఎండ్ కన్స్యూమర్ పేస్. ఇప్పుడు ఈ కేసులో డబుల్ ట్యాక్సేషన్ ఉందా? లేదు. అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ నేను ఏం వేసాను? కాస్ట్ వేసాను, ప్రాఫిట్ వేసాను. ఈ 100 రూపాయల మీద ట్యాక్స్ వేసాము, ఈ 30 రూపాయల పైన ట్యాక్స్ వేసాము. డబుల్ ట్యాక్సేషన్ ఎక్కడ ఉంది? మొదటిసారి వేసిన 10 రూపాయలు నేను మళ్ళీ కౌంట్ చేయట్లేదు కదా, సో డబుల్ ట్యాక్సేషన్ లేదు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉందా? అది లేదు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కూడా లేదు. సో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ రిజాల్వ్ అయిపోయింది, డబుల్ ట్యాక్సేషన్ రిజాల్వ్ అయిపోయింది. అలాగే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనే కన్ఫ్యూజన్ వల్ల దాంట్లో ఇది రీసెట్ అవ్వదు, దీంట్లో అది రీసెట్ అవ్వదు అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. నౌ డబుల్ ట్యాక్సేషన్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్, cascading issue is resolved, and also the issue of non-compliance. అంటే non-compliance అంటే అర్థం ఏంటి? The inability of offsetting one tax against others. VAT cannot be offset against what? Excise duty. ఎందుకంటే excise duty is charged by central government, VAT is charged by state government. But in this case, SGST has been offset against SGST, CGST has been offset against CGST. ఇక్కడ ఈ 13 రూపాయల్లో 13 కట్టలేదు, 10 రూపాయలు క్రెడిట్ ఉంది కాబట్టి అది మైనస్ చేసి 3 కట్టాడు. ఇక్కడ 13 రూపాయల్లో కూడా 13 కట్టలేదు, 10 రూపాయలు మైనస్ చేసి 3 కట్టాడు. అంటే పాత ట్యాక్స్ ఇందులో ఆఫ్సెట్ చేసుకున్నారు. దాన్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అంటాం. ఈ రకంగా జిఎస్టి అనేది ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేసింది. ఇట్ హస్ రిమూవ్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. శ్రావణి, ఇక్కడ ట్యాక్స్ 10% వేసాను కదా, ఇక్కడ 20% వేసాను కదా శ్రావణి, అక్కడ 10%. మీ క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుందని వేసాను, అందుకని పెరిగింది. ఓవరాల్ ట్యాక్స్ ఇక్కడ 20 వేసాను,
లెక్క ప్రకారం అయితే నేను 5 వేయాలి, మీ క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుందని 10 వేసాను. 156 అయిపోయింది కదా అనుకుంటుంది శ్రావణి. 156 అవ్వలేదు. సేమ్ ఇలాగే ఇక్కడ అయినట్టే అయింది. మీకు వ్యాట్ సిస్టంలో ఎంత అవుతుందో అంతే అవుతుంది. ఇలా 132 రూపీస్ వస్తుంది. 5% వేసి క్యాల్కులేట్ చేస్తే ఇలాగే వస్తుంది. మీకు క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుందని చెప్పి నేను 10 అయితే మనం ఈజీగా వేసేస్తామని వేసాను. డోంట్ థింక్ దట్ కాస్ట్ హ్యాస్ గాన్ అప్ బికాస్ ఐ యూజ్డ్ 10 + 10 20% ట్యాక్స్ వేసాను నేను. అక్కడ 10%, ఇక్కడేమో 20% ట్యాక్స్. ట్యాక్స్ ఎక్కువ వేయడం వల్ల మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? ది ఫంక్షనింగ్ ఆఫ్ జిఎస్టి అర్థమైందా అందరికి? రైట్. సో దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ జిఎస్టి. ఇప్పుడు మీకు జిఎస్టి రావడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, డబుల్ టాక్సేషన్ అవాయిడెడ్. 2, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆర్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. 3, కంప్లయన్స్ బర్డెన్. చాలా ఇంపార్టెంట్ ఇది. కంప్లయన్స్ బర్డెన్ రెడ్యూస్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇంతకు ముందు రకరకాల ట్యాక్స్లు ఉండేవి. ఒకసారి ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ వెయ్యాలి కదమ్మా, మరి లేకపోతే ఎవరు కడతారు? ప్రాఫిట్ పైన కూడా ట్యాక్స్ పడాలి కదా, మరి అది ఎవరు కట్టేస్తారు లేకపోతే? యూ హ్యావ్ టు. మరి ప్రాఫిట్ పైన ట్యాక్స్ లేకపోతే ఎలా అవుతుంది? అల్టిమేట్గా దట్ ఈస్ హిజ్. ఇప్పుడు కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తున్నాడు? తనకు వస్తున్న ప్రొడక్ట్ ప్లస్ ట్యాక్స్. మరి ఆ ప్రొడక్ట్ ఏంటి? కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కాస్టే కదా. ఇతనికి ప్రాఫిట్, కానీ కన్జ్యూమర్కి అది కాస్టే కదా. నాగలక్ష్మి, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ 130 రూపీస్ కూడా కాస్టే కదా. యా, ఎంఆర్పి ప్లస్ ట్యాక్స్. అలా ఈ 130 కూడా తనకి కాస్టే, దాని మీద ట్యాక్స్. కంప్లైన్స్ బర్డెన్ తగ్గింది. కంప్లైన్స్ బర్డెన్ ఎందుకు తగ్గింది చెప్పండి? ఎక్సైజ్ డ్యూటీ ఏమో వేరేగా ఒక డిపార్ట్మెంట్కి పే చేయాలి. వాళ్ళ సాఫ్ట్వేర్ వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు. ఈ వ్యాట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఒక సిస్టమ్ కి పంపించాలి. వీళ్ళ సాఫ్ట్వేర్ వేరు, వీళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ డెడ్ లైన్ వేరు, వీళ్ళ ప్రొసీజర్స్ వేరు. లేకపోతే ఇంకా సర్వీస్ ట్యాక్స్ ఉందనుకోండి, సర్వీస్ ట్యాక్స్ కి అది వేరే డిపార్ట్మెంట్, వాళ్ళ ప్రాసెస్ వేరు, వాళ్ళ వెబ్సైట్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు. ఇప్పుడు మీకు ఇంటర్నల్ గా ఒక ఆడిటర్ని పెట్టుకుంటే ఈ ట్యాక్స్ కట్టడానికి వీళ్ళ వెబ్సైట్ కి, ఆ ట్యాక్స్ కట్టడానికి వాళ్ళ వెబ్సైట్ కి, ఇంకో ట్యాక్స్ కట్టడానికి ఇంకొక వెబ్సైట్ కి 3 సార్లు తిరిగి ఎక్కడో ఒక దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి, డెడ్ లైన్స్ మర్చిపోయి, కంగారు పడిపోయి, మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి చివరికి అదే ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆఫీసుల నుంచి నోటీసులు అందుకునే పరిస్థితులు వస్తాయి. దర్ ఇస్ హ్యూజ్ కంప్లైన్స్ బర్డెన్. కంప్లైన్స్ అని అర్థం ఏంటి? గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడం కంప్లైన్స్. గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడమే మనం కంప్లైన్స్ అని చెప్పి అంటాం. ఆ బర్డెన్ ఇప్పుడు పెరిగిందా తగ్గిందంటే? ప్రశాంతంగా తగ్గింది. బర్డెన్ అనేది తగ్గింది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు ఒకటే వెబ్సైట్, జిఎస్టీ వెబ్సైట్కి వెళ్తావు, సిజిఎస్టీ అందులోనే, ఎస్జిఎస్టీ కూడా అందులోనే, ఒకే దగ్గర కడతావు, ఒకే సిస్టంలో పనులు అయిపోతున్నాయి. మనకేమో పని తేలిపోతుంది, పని తొందరగా తేలుతుంది, కంప్లైంట్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ కూడా కలిసి పనిచేస్తున్నాయి. కలిసి పనిచేయడం వల్ల మనకి ఒకే వెబ్సైట్, ఒకే ఇంటర్ఫేస్, ఒకేసారి మాట్లాడుకుంటున్నాం, ఒకే డెడ్ లైన్స్, ఒకే పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం అనేది రావట్లేదు. రావడం లేదు. రెండోది చూడండి ఒకసారి, మీరు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక యూనిఫైడ్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈక్వల్ గానే ఉంటుంది. యూనిఫైడ్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది గవర్నమెంట్కి. ఎందుకంటే ఇంతకు ముందు మీరు చూస్తే చెప్పండి, రాష్ట్రానికి ట్యాక్స్లు మారిపోయాయి, అవునా కదా? మీరు ఒక వస్తువు తీసుకుంటే ఏపీలో ఒక రకంగా ట్యాక్స్ ఉండేది, తెలంగాణలో ఒక రకంగా ట్యాక్స్ ఉండేది, కర్ణాటకలో ఇంకో రకమైన ట్యాక్స్, కేరళలో ఇంకో రకమైన ట్యాక్స్.
అమౌంట్స్ మారిపోయేవి, నచ్చినట్టుగా ఉండేవి. ఇప్పుడు యూ టేక్ అన్ ఐటమ్, ఒక వస్తువు డిసైడ్ చేయండి. ఆ వస్తువు ఇఫ్ ఇట్ ఇస్ జిఎస్టీ గుడ్, మీరు కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా అదే రేట్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అండర్ జిఎస్టీ, అది జిఎస్టీ కింద ఉంటే మీరు అడగొచ్చు, సార్ పెట్రోల్ జిఎస్టీ కిందకి ఇంకా రాలేదు. పెట్రోల్ జిఎస్టీ కిందకి రాలేదు, అందుకనే మీకు ఎక్కడికి వెళ్ళినా ఒకే రేట్ అనేది ఉండడం, అంటే ఒకే ట్యాక్స్ అనేది ఉండడం సాధ్యం కావట్లేదు. కానీ జిఎస్టీ గుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ మీద జిఎస్టీ ఉంది. కోచింగ్ సెంటర్స్కి మీరు ఫీజు కట్టే ఫీజు తీసుకోండి, దానిపైన జిఎస్టీ ఉంది. ఇప్పుడు మీరు నాకు పే చేసే దాంట్లో 18% ఐఎమ్ పేయింగ్ టు గవర్నమెంట్. మీరు ట్యాక్స్తో కలిపి నాకు కడుతున్నారు, అందులో 18% నేను మంత్ ఆన్ మంత్ గవర్నమెంట్కి కట్టేస్తున్నాను. ఓకే, సో వాట్ ఎవర్ యూఆర్ పేయింగ్ మైనస్ 18% ఈజ్ వాట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇన్స్టిట్యూట్. 18% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అక్కడ. సో ఇది లెక్క. జిఎస్టీ తీసుకురావడం వల్ల ఏమైంది, మీరు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా, ఆంధ్రాలో కోచింగ్ తీసుకున్నా, తమిళనాడులో కోచింగ్ తీసుకున్నా, కోచింగ్ సెంటర్కి మీరు కట్టే ఫీజు మీద ఉన్న ట్యాక్స్ అనేది సేమ్ 18%. సో యూనిఫైడ్ మార్కెట్ క్రియేట్ అయింది, మార్కెట్ అనేది యూనిఫైడ్ అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మళ్ళీ స్టేట్ వైజ్ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు లేదు, ఇండియా అంతా ఒకటే ట్యాక్స్ సిస్టమ్. సో ఏమవుతుంది, సింప్లిసిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వెరీ గుడ్. ఒక ఫారినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అనలైజ్ చేయడం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఆ దేశం అంతా ఒకటే ట్యాక్స్ ఉంది, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. మనం ఎటువంటి గుడ్స్ అక్కడ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, ఆ గుడ్ మీద ఎంత ట్యాక్స్ ఉందో చూసుకుంటారు అంతే. ఈ స్టేట్లో అయితే ఎంత, ఆ స్టేట్లో అయితే ఎంత, అలాంటి కాన్సెప్ట్స్ లేవు. ఇఫ్ దే ఆర్ హియర్ టు మ్యానుఫ్యాక్చర్ మొబైల్ ఫోన్స్ మీద జిఎస్టీ ఎంత, అది ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ఎక్కడున్నా ఒకటే ట్యాక్స్. సో ఫర్ దమ్ ఇట్ ఈస్ ఈజీ, కంప్లైంట్స్ బర్డెన్ తగ్గింది, రైట్. సో దే విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు కాల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, డిఫరెంట్ ప్రొసీజర్స్, డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ ట్యాక్సెస్, స్టేట్స్కి, అక్రాస్ స్టేట్కి, సెంటర్కి మధ్యలో వేరియేషన్ అంతా కలిపి హార్మోనైజ్ అయిపోయింది. ఒకటే సింపుల్గా మనకి అది ఆల్రెడీ మాట్లాడాం, కంప్లైంట్స్ బర్డెన్ రెడ్యూస్డ్ అని చెప్పి మాట్లాడాం. అండ్ చాలా వరకు కూడా ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. దే ఆర్ ఫైలింగ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నారు, అన్ని వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోతుంది. సో అందువల్ల ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై అయిపోయి చాలా ఈజీ అయిపోయింది. ఇది అంతే. అన్ని చోట్ల సేమ్ స్టేట్స్ ఉండడం వల్ల కూడా మనకి తక్కువ ట్యాక్స్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోదాం, ఎక్కువ ట్యాక్స్ ఉన్న వాటి దగ్గర తప్పించుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు కూడా పోతాయి. మరి ఇండస్ట్రీకి ఏంటి ఉపయోగం? ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా సరే డబుల్ ట్యాక్సేషన్ తగ్గింది. 4-5 గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర తిరగాల్సిన అవసరం తగ్గిపోయింది, నొప్పి తగ్గింది, వాళ్ళకు కూడా ఈజీ అయిపోయింది. ఇలా మీరు కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ తీసుకోండి, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా సరే మనకి అడ్వాంటేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. కన్జ్యూమర్కి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది. నేను కొనే వస్తువు పైన ఒకసారి ట్యాక్స్ వేస్తున్నారు అనే ట్రాన్స్పరెన్సీ కన్జ్యూమర్ కూడా వచ్చింది. ఎన్నిసార్లు పడుతుందో ట్యాక్స్, ఎన్ని లేయర్స్లో ఎవరెవరు ఎంతెంత తీసేసుకుంటున్నారు అన్నట్టు ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, దెర్ ఇస్ ఓన్లీ సింగిల్ ట్యాక్స్. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ జిఎస్టీ ఫర్ ఎవ్రీవన్. అయితే జిఎస్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, లాంటి అంశాలు మనం నెక్స్ట్ క్లాస్లో, విచ్ విల్ బి ఆన్ ఫ్రైడే క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. See, the idea of this class is for you to understand the reason for bringing GST in India. Purpose ఏంటో తెలియాలి. పర్పస్ తెలిస్తే you will feel comfortable. పర్పస్ తెలిస్తేనే మీకు అర్థమవుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే ఏంటి ఎందుకు జిఎస్టీ వల్ల బెనిఫిట్స్ ఇవి, జిఎస్టీ అంటే ఇది, జిఎస్టీ అంటే ఇవన్నీ నేను చెప్పొచ్చు, కానీ ఆ బెనిఫిట్ ఎలా వస్తుందో మీకు తెలియాలి. నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, జిఎస్టీ వల్ల డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెడ్, క్యాస్కేడింగ్ ఎఫెక్టెడ్ అవాయిడెడ్. నేను డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, వాట్ విల్ యూ అండర్స్టాండ్? I can directly define GST is an indirect tax which is applicable on both goods and services. It avoids double taxation, it avoids cascading effect, it reduces compliance burden. You will have questions. How? ఎలా? మైండ్లో క్వశ్చన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఆ ఎలా అనే క్వశ్చన్ మీ మైండ్లో రాకుండా ఉండడం కోసమనే ఈ స్టోరీ అంతా చెప్పాను. ఎగ్జామ్లో ఇలా రాయమని మిమ్మల్ని ఎవరు అడగరు. నో వన్ విల్
ఆస్క్ యూ ఆన్ ఈ ఫ్లో చార్ట్లు వేయండి, మీకు ఎలా అవుతుందో మీకు తెలుసా అని ఎవరు అడగరు. ఎగ్జామ్లో ఫైనల్గా అడిగేవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దానివల్ల ఎటువంటి మార్పులు వచ్చాయి, ప్లస్సా మైనస్సా, ఇవే అడుగుతారు. కానీ ఇది ఎప్రిషియేట్ చేయాలి, ఇది మనకు అర్థం అవ్వాలి అంటే యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్, యూ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. ఆ కంఫర్టబుల్గా మీరు ఫీల్ అవ్వడం కోసమని ఈ స్టోరీ అంతా చెప్పాల్సి వచ్చింది. ఈజ్ దట్ ఫైన్ ఎవ్రీవన్? ఇంకా నాకు తెలిసి మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సార్ ఐజిఎస్టీ అని ఉంటుంది, అదేంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడదాం. ఈ రోజుకి ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ టు. దీంట్లో ఉన్న ఫెడరల్ ఇష్యూస్, పాలిటీలో మనం చూస్తాం అవన్నీ. వి విల్ లుక్ ఎట్ జిఎస్టీ ఫ్రమ్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. వెరీ గుడ్. అందరికీ అడ్వాన్స్ దివాళీ విషెస్. సేఫ్గా చక్కగా జరుపుకోండి. ఎక్కువగా క్రాకర్స్ అయ్యి కాల్చాలంటే చక్కగా లైట్గా కాల్చుకోండి. దీపాలు పెట్టండి. మీ జీవితంలో ఉన్న చీకటి అనేది పోయి వెలుగులు అనేవి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టేక్ కేర్.